బ్రేకింగ్లో చూస్తున్నాం. పత్తి రైతులకు మద్దతుగా నేడు అఖిలపక్షం ఆందోళన చేయనుంది. జాతీయ రహదారి 44 దిగ్బంధనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళన చేయనున్నారు. అయితే అఖిలపక్షం నిరసనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆందోళన చేసి తీరుతామని అఖిలపక్షం అంటోంది. పత్తి రైతులకు మద్దతుగా నేడు అఖిలపక్షం ఆందోళన చేయనుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. జాతీయ రహదారి 44 దిగ్బంధనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళన చేయనున్నారు. అయితే అఖిలపక్షం నిరసనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆందోళన చేసి తీరుతామని అఖిలపక్షం అంటోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బీసీ ఓసీల్లో మాత్రం మార్పులుండే అవకాశం ఉంది. ఈ నెల 24న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. 50% మించకుండా తాజాగా రిజర్వేషన్ల సిఫార్సు చేసింది కమిషన్. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల శాతం సిఫార్సు చేసింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం. గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ కూడా కనబడుతోంది. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బీసీ ఓసీల్లో మాత్రం మార్పులుండే అవకాశం ఉంది. ఈ నెల 24న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. 50% మించకుండా తాజాగా రిజర్వేషన్లు సిఫార్సు చేసింది కమిషన్. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల శాతం సిఫార్సు చేసింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్. ఈ నెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు సమాచారం. డిసెంబర్ 16 వరకు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ ఆయన ఈ నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలంటూ పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. తెలంగాణలో ఈ ఫార్ములా కేసు హీటెక్కిస్తోంది. తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందా అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్పై ప్రాసిక్యూషన్ చర్యలను ప్రారంభించడానికి అనుమతి కోరుతూ ఏసీబీ సెప్టెంబర్ 9న గవర్నర్కు లేఖ రాసింది. అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న అంశంపై తాజాగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2023లో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఫార్ములా ఈ అనే అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది కేసీఆర్ సర్కార్. అయితే 2024 డిసెంబర్ 19న నిధుల దుర్వినియోగం, ఈవెంట్ నిర్వహణలో అక్రమ చెల్లింపులకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం ఐపీఎస్ సెక్షన్లు 409, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన 120B నేరపూరిత కుట్ర కింద కేసులు పెట్టింది. అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ను ఎఫ్ఓఈకి 45 కోట్లు చెల్లించడానికి అధికారం ఇచ్చే ముందు కేటీఆర్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి అనుమతి తీసుకోవడంలో విఫలమయ్యారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్ఓఈకి 2 విడతలుగా 45 కోట్లు చెల్లించిందని ఏసీబీ ఆరోపించింది. బ్రిటిష్ పౌండ్లలో జరిగిన నగదు బదిలీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉల్లంఘించాయని తెలంగాణ ప్రభుత్వానికి 8 కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేసింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫైన్ను చెల్లించిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఆర్బీఐ జరిమానా ఎందుకు విధించిందో దర్యాప్తు చేసినప్పుడు రేసింగ్ ఈవెంట్లో జరిగిన ఉల్లంఘనలు మరియు ఆర్థిక అవకతవకలు బయటపడినట్టుగా గుర్తించింది ఏసీబీ. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు ఏసీబీ అధికారులు. అరవింద్ కుమార్ 2021 నుంచి జనవరి 2024 వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన హెచ్ఎండిఏ కమిషనర్ కూడా. డబ్బు బదిలీలను వివరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు మెమో జారీ చేసింది. అప్పటి మంత్రి కేటీఆర్ సూచనల మేరకే తాను అలా చేశానని తెలిపారు. దీంతో ఆయన్ను ప్రాసిక్యూట్ చేయడానికి డీఓపీటీ అనుమతి కోసం ఎదురుచూస్తోంది ఏసీబీ. ఆ అనుమతి లభిస్తే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా 2024 డిసెంబర్ 28న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్కి 2025 జనవరి 7న హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. అరవింద్ కుమార్ మరియు బిఎల్ఎన్ రెడ్డి వరుసగా జనవరి 2 అండ్ 3 తేదీల్లో హాజరు కావాలంటూ కోరింది. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహించడంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు కేటీఆర్. ఏసీబీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం నిర్వహించిన మొట్టమొదటి ఈవెంట్ హైదరాబాద్ ఈ-ప్రిక్స్ 2023 ఫార్ములా ఈవెంట్పై వివాదం తర్వాత 2024 రేసు రద్దు చేయబడింది. కొత్త ప్రభుత్వం కింద ఉన్న ఎంఏయుడి హోస్ట్ నీటి ఒప్పందాన్ని నెరవేర్చకూడదని నిర్ణయించుకుంది.
మా నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి మీద ఇప్పుడే గవర్నర్ గారి నుంచి అనుమతి వచ్చింది. ఆయన మీద ఈ రేస్లో ఆయనను విచారించబోతున్నారు. ఏసీబీ కోర్టు మా నాయకుడిని 3-4 సార్లు పిలిస్తే వారు పిలిచిన ప్రతిసారి పోయి సమాధానం చెప్పి రావడం జరిగింది. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, వచ్చినటువంటి డబ్బులు మాకు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టాలని మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. కేవలం కక్షతో ఒక ఎదుగుతున్న నాయకత్వాన్ని దెబ్బతీయాలని మరి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కుట్రబడుతుందనే అనుమానం. ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అది ఏదో ఆషామాషిగా వచ్చిన రేస్ కాదు అది. ఎందుకంటే ప్యారిస్, న్యూయార్క్, రోమ్ ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి అంతర్జాతీయ సిటీస్తో పాటు హైదరాబాద్ అనే పేరు వస్తే ఒకే ఒక ప్రధానమైన విషయం, ఈ ఎంక్వైరీలో ఏ ఎంక్వైరీకైనా కేటీఆర్ గారు ముందుకు ఆ రోజు కూడా సహకరించారు. మీరు ఏసీబీ ముందుకు వెళ్ళి సంపూర్ణంగా మీకు ఏది కావాలంటే ఆ సమాచారం ఇస్తాను అన్నారు, ఇచ్చారు. ఇక ముందు కూడా దేనికన్నా ఇటువంటి వేధింపులతో మరి మీరు ఒక వాయిస్ని సప్రెస్ చేస్తే తెలంగాణ వెనుకబడిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి. డబ్బు అవకతవకత జరగలేదు అని తెలిసి కూడా 2024 కూడా కంటిన్యూ కావాలని హెచ్ఎండి ద్వారా 55 కోట్లు రిలీజ్ చేశారు. ఇక్కడ నగదు మార్పిడి ఏం లేదు, లావాదేవీలు ఏం లేవు. తెల్లంగా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంటే మీరు ఇక్కడి నుంచి పోయింది. ఏదో థెఫ్ట్ జరిగింది, ఏదో దొంగతనం జరిగింది, అవినీతి జరిగిందని మీరు చెప్పడానికి కూడా వీల్లేదు. ఏసీబీ విచారణకు సహకరించి 3 సార్లు విచారణకు వచ్చారు కేటీఆర్ గారు. మీకు విచారణకు సహకరిస్తామని, మీరు లై డిటెక్టర్ టెస్టులు పెట్టుకున్నా సహకరిస్తామని మీరు కూడా ఎదురుగా కూర్చోండి ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తున్న అబద్ధాలా నేను చెప్తున్న అబద్ధాలా, మీరు కూడా లై డిటెక్టర్కు ముందుకు రండి అని చెప్పేసి ఛాలెంజ్ విసిరి 3 సార్లు అటెండ్ అయిన తర్వాత కూడా ఏసీబీ తర్వాత కూడా ఆ కేసులో ఏమీ లేదు, ఇది ఒక లొట్టపీసు కేసు అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తేల్చడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన గవర్నర్ గారు ఈరోజు 3 సార్లు ఏసీబీకి అటెండ్ అయినారు. సంపూర్ణంగా ఈ రేసులో ఏసీబీకి క్లియర్గా అటెండ్ కావడం జరిగింది. 3 సార్లు ఏసీబీకి అటెండ్ అయినా కూడా ఏసీబీ దర్యాప్తులో ఏం తెలియలేదు. మళ్ళీ దాని తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ ప్రాసిక్యూటర్లో అంతర్యం ఏంటంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున ఎదిగినా అప్పుడు ఈ 2 పార్టీలు కలిసి యువనాయకత్వాన్ని కేటీఆర్ గారిని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపిత చేస్తామన్నది కలగానే ఉంటుంది తప్ప కానీ ఇలాంటి భయపడే సమస్య లేదు. మీరు ఎంత దాడి చేసినా ఇంకా స్ట్రాంగ్ అవుతాము, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాము. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, బెదిరేది లేదు. ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్నా చేసి జైలుకు పంపించాలి. గతంలో ఈయన జైలుకు పోయిండు. ఈయన ఏదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు అన్నాడు. తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ, గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేవలం కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను, ఇమేజ్ను మసిబార్చే కుట్ర తప్పితే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఏకమై తెలంగాణ భవిష్యత్తు నాయకుడైనటువంటి కేటీఆర్ గారిపై అక్రమంగా వాళ్ళు కేసులు పెట్టి వేధించడం తప్పితే ఇది మరొకటి కాదనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో గతంలోనే మరి కేటీఆర్ గారు ఏసీబీ వాళ్ళు పిలిచిన ప్రతిసారి ఎంక్వైరీకి పోవడం జరిగింది, వారికి సహకరించడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచిన కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేటీఆర్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ ఇది అన్నారు. ప్రశ్నించే గొంతులను రేవంత్ నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని చెప్పారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ జరిగిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఈ కార్ రేసు కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుందని ప్రశ్నించారు. ఇక రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నానని అన్నారు. అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టులు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ దాన్ని మీరు ఒకవైపు ఏమంటారు, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కాల్స్తా అంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యమైంది మాకు అభివృద్ధి, సంక్షేమము, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారని అది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. అంతా కూడా ఇంత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ కన్నా ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు? 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు మీరు? భూములు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమిచ్చిండు? రైతు భరోసా ఇచ్చిండా? రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిరా? ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. లోకల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపించుకుంటామని ఎంపీ ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలిపారు. 107 గ్రామ పంచాయతీల్లో మెజార్టీతో గెలిచే సత్తా తమకే ఉందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలా కష్టపడ్డానో ఇప్పుడు కూడా అంతే కష్టపడి గెలిపించుకుంటామని తెలిపారు. త్వరలోనే నాయకులు కార్యకర్తలందరితో స్ట్రాటజీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకున్నవాడిని కాదు, ప్రజల్ని, ధర్మాన్ని, పనిని నమ్ముకున్నవాడిని అన్నారు ఈటెల రాజేందర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు, అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు. ఇవాళ 3 అంచెల విధానం ఉంటుంది. అసెంబ్లీలు, పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటాయి. నేను 100 సార్లు చెప్పినాం, నా వార్డు మెంబర్కు ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్కు ఉండే ఆస్కారం లేదు, నా సర్పంచ్కు ఉండే అవగాహన ఎంపీపీకి ఉండే ఆస్కారం లేదు, ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు, మురికి కాలువల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, కుటుంబాల్లో తలెత్తునుండి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు, ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా, ఓ ఎంపీడీ ఆఫీస్ తీసుకుపోవాలన్నా, ఓ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలన్నా, ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళే కాబట్టి ఇవాళ వాళ్ళకుండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ డెఫినెట్గా పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టు ఎక్కువ ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
ఇక నాంపల్లి కోర్టులో వైసీపీ చీఫ్ జగన్ విచారణ జరిగింది. దాదాపు అరగంట పాటు జగన్ కోర్టులో ఉన్నారు. 6 ఏళ్ల తర్వాత విచారణకు జగన్ హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం లోటస్ పాండ్కు వెళ్లారు ఆయన. నాంపల్లి కోర్టు దగ్గర జగన్ అభిమానులు కాస్త హడావిడి చేశారు. కోర్టు ఆవరణలోకి జగన్ వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి విడదల రజని, తలసెల రఘురాం, పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, వైసీపీ నేతలు కొంతమంది వచ్చారు. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. కొందరు రప్పా రప్పా అంటూ నినాదాలు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారితో వాగ్వాదానికి దిగారు. సిబిఐ కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.